నమస్తే అండి. నా పేరు యమగిరి. మనం పెనమలూరులో ఉన్నామండి. పెనమలూరులో ఇప్పుడు సోడారం దగ్గర ఒణుకూరుకి, పెనమలూరుకి సోడారం దగ్గర మార్కింగ్ అయిందని అన్నానండి ఒక వీడియోలో. ఇది ఒణుకూరుకి, పెనమలూరుకి మధ్యలో వస్తుందన్నాను గదా! ఇది చతుర్భుజావరి ఫేస్ 1 వెంచర్ అండి ఇది. ఈ వెంచర్‌కి ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో ఇన్నర్ రింగ్ రోడ్ వస్తుందండి. అమరావతి రోడ్డు. సరే అది వస్తుందా మార్కింగ్ ఒక వీడియో ఉంది. నేను తీశాను. అది వేరే పెడతా. చతుర్భుజావరం ఫేస్ 1 అండి ఇది. ఫేస్ 1 కాడ చాలా అద్భుతంగా సిమెంట్ రోడ్లేశారండి. 33 అడుగుల రోడ్డు, 40 అడుగుల రోడ్డు వేశారు. ఇదిగోండి ఎంబీఎంఆర్ వాళ్ళు 11 అంతస్తులు కట్టిన అపార్ట్మెంట్. ఇదంతా పర్లంక దూరంలోనే ఉంటుందండి. ఈ వెంచర్ అంతా చూసుకోవచ్చు. సరే ఇంకోటి ఏంటంటే ఇది ఫేజ్ 2 వస్తుందండి. కన్స్ట్రక్షన్ వస్తుంది. నేను వీడియో తీసిన కారణం ఏంటంటే దీంట్లో ఫ్లాట్స్ అన్నీ అయిపోయినాయండి. ఇగో ఇక్కడ కన్స్ట్రక్షన్ వస్తుందండి. 15 ఎకరాల్లో ఫేజ్ 2లో కన్స్ట్రక్షన్ ఇస్తున్నారు. విల్లా ప్రాజెక్టు. అది ఇక్కడ మొత్తం అనమాట. దీనికి మొత్తం కాడ ఇదంతా కాడ ఇటు పక్కన వెళ్తేనేమో మీకు ఒణుకూరు ఉంటుంది. ఇటు పక్కనేమో ఇన్నర్ రింగ్ రోడ్డు, పెనమలూరు ఉంటుంది. ఇదండి వీడియో చేస్తా కారణం ఇదిగోండి. ఈ పొలం అంతా కాడ ఇసుక తోలతం అయింది. ఇవన్నీ కాడ సెకండ్ లేఅవుట్‌కి వెళ్తున్నారు సార్ ఈళ్ళు. మొత్తం కాడ ఈ రోడ్లన్నీ వేయడం జరిగిందండి. వీళ్ళ గొప్పతనం ఏంటంటే వీడియో తీయడానికి కారణం ఎక్స్‌టెన్షన్ వస్తుందని. రెండోది సిమెంట్ రోడ్లేశారండి. ఇలా ఎవరు డెవలప్ చేయరు వెంచర్‌లో. నేను 15 ఏళ్ల నుంచి చూస్తున్నాను. ఈ రకంగా సిమెంట్ రోడ్లేసి ఈ రకంగా డెవలప్ చేసినోళ్ళు లేరు. చాలా ముచ్చటగా ఉంది. ప్రతి దానికి కాడ ట్యాప్ ఇచ్చారు. ఇగోండి ఇలా ర్యాంప్ ఇచ్చారండి. ఏసాని మూల. అంటే 70 టన్నులు మీరు వెళ్ళినా రోడ్డుకి గానీ ఎక్కడ పగలగొట్టే పని లేదండి మనం ఇల్లు కట్టుకుంటే. చూడండి ఇటు నాపరాళ్ళు వేసి ఇటు లారీ వెళ్ళిపోతామండి. ర్యాంపులు వేశారు. ఈ కాడ 12 mm 8 mm రాడ్డులతో వేశారండి. నేను చూశాను. అక్కడ ఎదరుంది ఇది ఇలా వేశారండి. ఇలా వేయటం జరిగింది. ర్యాంప్స్ అండి. చాలా బాగుందండి. నీట్‌గా ఉంది వెంచరు. ఫేజ్ 1 అండి ఇది. ఫేజ్ 2 అక్కడ వచ్చిందన్నారుగా విల్లా ప్రాజెక్టు. ఫేజ్ 3 అటు వస్తుందండి. బందర్ రోడ్డు వైపు వస్తుంది. ఈ రోడ్డు డైరెక్ట్‌గా మనిషి నుంచున్న సాటి నుంచి రోడ్డు డైరెక్ట్ అండి. డైరెక్ట్ మచిలీపట్నం వెళ్ళే రోడ్డుకి ఇచ్చేశారండి. ఆ రోడ్డు కాడ అదిగోండి చైతన్య నారాయణ కాలేజీలు బందర్ రోడ్డు మీద ఉన్నాయి కాడ. మీకు జూమ్ చేసి చూపిస్తున్నా. చాలా దగ్గరగా ఉంటాయి. ఇది ఎంబీఎంఆర్ రోడ్ పక్కనే దగ్గరలోనే. దాని పక్కన విల్లా ప్రాజెక్టు ఒకటి ఉందండి. విల్లా ప్రాజెక్టు ఇదిగోండి రోడ్లు చాలా అద్భుతమైన వెంచరండి. ఇదిగో పద్యానికి ర్యాంప్ అండి. ప్రతి ఫ్లాట్కి ట్యాపు, ర్యాంపు, మొక్కలు ఇంకా గేనరీ. స్ట్రీట్ లైట్లు రాలేదంటే రావాల్సింది. అది లేఅవుట్ అయిపోయిందండి. సిఆర్డిఏ లేఅవుట్ అన్నమాట. ఇదిగోండి ఈ రోడ్డు వెళ్ళి మళ్ళీ ఎల్ షేప్లో మచిలీపట్నం రోడ్డుకి వెళ్ళిపోతుంది. ఆల్రౌండ్ పొలం తీసేసుకుంటామైందండి. ల్యాండ్ కట్ తీసేసుకున్నారు. ఫేజ్ 2 వదిలినప్పుడు రోడ్డు అట్టించేస్తారండి. డైరెక్ట్ మచిలీపట్నం రోడ్ నుంచి రావటమే ఫేజ్ 2కి. ఫేజ్ 3 వచ్చేది ఇదండి. ఇది 30 ఎకరాల దాకా వస్తుందండి. ఫేజ్ 3 వచ్చి డైరెక్ట్ మచిలీపట్నం రోడ్డుకి వెళ్ళిపోతుంది. ఎక్కడన్నా రోడ్డు తప్ప కొద్ది గొప్ప మ్యాక్సిమం వచ్చాయి వెళ్ళిపోతున్నాం మచిలీపట్నం రోడ్డు. ఇది ఫేజ్ 3 అండి. ఆ ఇల్లు కనిపించాయని మచిలీపట్నం రోడ్లే. బందర్ రోడ్డు. వాటర్ ట్యాంక్ కాడ భలే కడుతున్నారండి. కింద అండర్ గ్రౌండ్ ఇచ్చారు. ఇదంతా పార్క్ డిజైను. ఇక ఎంబీఎంఆర్ అపార్ట్మెంటు. ఇక నారాయణ చైతన్య కాలేజీ మచిలీపట్నంలో అండి. ఇవన్నీ కాడ ఉంటాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. ఇవ్వండి ర్యాంప్ ర్యాంప్ పక్కన కొట్టారు కానీ దీని మీద కాంక్రీట్ వేసి ఇలా దిగుతాకేస్తున్నారండి పద్దిగా. ఇదిగోండి డ్రైనేజ్ చూడండి ఎలా కట్టారు. పైపు లైనే వేస్తారు డ్రైనేజ్ అంటే. వీళ్ళు కాలువ కట్టేశారండి. కాలువ కాడ 12 mm రాడ్లు వేసి కట్టారండి. బోరు పైన ఇది కాలువ అనమాట. అది లెవెల్ చేసి కట్టారండి. థ్యాంక్ యూ నమస్తే అండి. ఇదిగోండి ఇంకా ఎక్స్టెన్షన్ వస్తుందండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి, ఇబ్బంది ఏం లేదు. ఇంకా వెంచర్స్ ఉండేయండి చతుర్భుజ వాళ్ళే చెబుతాం. అంటే దీని తీయటా కారణం ఏంటంటే ఫేజ్ 2 ఫేజ్ 3 కాడ వస్తుంది. రెండోది బాగా చేశారండి. మనం బాగా చేసినప్పుడు మెచ్చుకోవాలి, వీడియో తీసి పెట్టాలండి. మనం ఎవరు ఉంటే తెలియపరచాలి. మంచి వెంచర్ అండి. సూపర్ వెంచర్ వచ్చింది. ఓకేనండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నమస్తే అండి. నమస్తే. థ్యాంక్ యూ. ఇది ఫేజ్ 3 అండి. పెనమలూరు. అది బందర్ రోడ్ ఇదేనండి. చైతన్య నారాయణ కాలేజు, ఎంబీఎంఆర్ వాళ్ళ అపార్ట్మెంట్స్ ఇదేండి ఫేజ్ 3 అనమాట. చతుర్భుజ వాళ్ళది. ఇప్పుడు రోడ్డు డైరెక్ట్ మచిలీపట్నంకి వెళ్ళే రోడ్డు ఇదేనండి. ఇక్కడికేనండి. పాయింట్ 3 వస్తుందండి. ఇదిగోండి జూమ్ చేసి చూపిస్తున్నా. అది మచిలీపట్నం రోడ్ అండి. ఇదిగోండి ఈ తినంగానే వస్తుంది. ఇదిగోండి రోడ్డు ఇదిగోండి మనకి చతుర్భుజ వాడ వెంచర్. ఈ రోడ్డేనండి. స్ట్రైట్ రోడ్డు వస్తుంది అన్నమాట. ఈ రోడ్డు డైరెక్ట్ ఇటు నుంచి పెనమలూరు నుంచి వచ్చిందన్నమాట వెంచరు. ఫేజ్ 1 ఇది. ఫేజ్ 2 అటు వస్తుంది. ఫేజ్ 3 ఇదిగోండి. ఫేజ్ 3లోకి ఇటు వస్తుంది ఇది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది తీయటం జరిగింది. చాలా బాగుంది కాబట్టి కస్టమర్స్కి రిజల్ట్ బాగా వస్తుంది అన్నమాట. తక్కువ టైంలో ఎక్కువ గ్రోత్ వస్తుందని అందుకని తీయటం జరిగిందండి. ఓకే మచ్ అండి. ఇదిగోండి
ఈ రోడ్ అండి 3 పాయింట్లు వస్తుంది, 3 పాయింట్స్ వస్తుంది. థ్యాంక్ యూ అండి. ఇది చతుర్భుజ వాళ్ళ వెంచర్ అండి. ఇదిగోండి డ్రైనేజ్ అన్నాను కదా, ఇక్కడ ఇంకా వేయలేదండి. పైన ఎలా తీశారో చూడండి, ఒకసారి డూమ్ చేసి చూపిస్తాను. లెవెల్ చేసి ఎలా వేసారు చూడండి, కాలువలాగా మొక్కలు, ఎక్కడెక్కడ సెప్టిక్ ట్యాంకులు క్లీన్ చేసుకుంటాకి. ఇదిగోండి ఎలా పెట్టారు చూడండి ప్లేట్స్. ఓకే 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 అండి, మళ్ళీ ఓకే తీనండి. ఓకే ఉంటాను, థ్యాంక్ యూ. వస్తే అండి ఇదిగోండి, ఇది పెనమలూరు చైతన్య కాలేజీ, నారాయణ కాలేజీలు అండి. ఇది బందర్ రోడ్ ఇదేను. ఇదిగోండి ఒక్కసారి చతుర్భుజవాడ వెంచర్కి బందర్ రోడ్ నుంచి ఎటు వెళ్ళాలి, ఎలా ఉందో మార్గం అనేది చూపిస్తుంది. ఇక అపార్ట్మెంట్ అండి, కన్స్ట్రక్షన్ ఉంది. ఎంబీఎంఆర్ అండి. ఇదండి ఇది చూస్తున్నారు కండి. ఇది మచిలీపట్నం రోడ్ కనిపిస్తున్నాయండి. ఒక్క పాయింట్ దూరంలోనే ఉంది బందర్ రోడ్ వచ్చి. ఈ రోడ్డు అక్కడ ర్యాంప్ ఉందండి. ఈ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ అయ్యే అపార్ట్మెంట్కి ఎదురుగా ర్యాంప్ ఉంది. ఒక పాయింటే వస్తుందండి. ఇదిగోండి చతుర్భుజవాడ వెంచర్ ఇదండి, ఎంబీఎంఆర్ వాళ్ళది చతుర్భుజవాడ వెంచర్. ఇదిగోండి సార్, ఇది ఈ మొక్కజొన్న అంతా ఫేజ్ 3 అండి. ఇది మొత్తం ఫేజ్ 3 వస్తుంది మొక్కజొన్న. ఇదిగో చూశారు కదా, ఇదిగోండి చతుర్భుజవాడ వెంచర్. ఈ వెంచర్ రోడ్డు వచ్చేది ఇటేనండి. ఇదిగోండి ఈ వెంచరు కనిపిస్తుంది కానీ అక్కడ తాడి చెట్లు గుంపెళ్ళలేదు. అక్కడి నుంచి ఇలా ఈ చెరుకు తోటలోంచి ఇదిగోండి రోడ్డు. ఈ రోడ్ నుంచి ఒక్కసారి గోడ అడ్డం ఉందండి, బిల్డింగ్ మీదకి ఎక్కాను. ఇదిగోండి ఒకసారి చతుర్భుజవాడ వెంచర్ క్లియర్గా ఉంది చూడండి సార్, చాలా దగ్గర అన్నమాట, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది వెంచర్ ఇది. ఇదిగోండి రోడ్, ఇది ఈ రోడ్ ఇదిగోండి రోడ్, ఇదిగో రోడ్, ఇది ఈ రోడ్ ఇదిగోండి. ఓకే థ్యాంక్ యూ అండి. ఇదిగోండి బందర్ రోడ్, ఇదిగోండి ఈ రోడ్ అంతా ఎలా వస్తామండి. ఇదిగోండి కన్స్ట్రక్షన్. ఓకే నమస్తే అండి, నమస్తే. లొకేషన్ అంతా అద్భుతం అండి, లొకేషన్ అంతా అద్భుతం. విల్లా ప్రాజెక్ట్స్ ఉన్నాయండి, మర్చిపోయాయి. దీని పక్కన మళ్ళీ విల్లాలు ఉన్నాయండి. ఈ అపార్ట్మెంట్ పక్కన బ్యాక్ సైడ్ విల్లాస్ ప్రాజెక్ట్ కనిపిస్తుంది, చూస్తాను. ఈ అపార్ట్మెంట్ బ్యాక్ సైడ్ విల్లా అండి. ఈ అపార్ట్మెంట్ అడ్డం ఉందండి చూడండి, ఏమన్నా బెజ్జాలు ఉంటే కనిపిస్తూ ఉంటాయి. పక్కన విల్లా ప్రాజెక్ట్ ఒక 50 ఇళ్ళాలు కట్టేశారండి. అది ఇదిగోండి ఎంబీఎంఆర్. సూపర్ వెంచర్ అండి. ఇదంతా ఫేజ్ 3 కన్స్ట్రక్షన్ అండి. ఇక వెళ్ళాలండి, జాగ్రత్తగా చూడండి అండి. కిటికీలోంచి వెళ్ళాల్సి పాలిసి కనిపిస్తుంది. ఓకే అండి సార్, నమస్తే అండి. ఇదిగోండి బందర్ రోడ్డు, ఇది ఎంబీఎంఆర్ రోడ్ అండి. అపార్ట్మెంట్ కట్టేది ఇదేనండి, పెద్దది. ఇంకొక బ్యారేజీ కాడ ఉందండి, అది కూడా ఇంకోటి కాడ ఉంది వంతెన. ఇది ఒక వంతెన అన్నమాట. దీని బ్యాక్ సైడే వచ్చండి కట్టేది. చతుర్భుజవాడ వెంచర్ వచ్చి దీని బ్యాక్ సైడే వస్తుంది. కేవలం ఒక పాయింట్ దూరంలోనే ఉంటుంది. బందర్ రోడ్డు వచ్చి 3 పాయింట్స్ ఉంటుందండి నుంచి. ఇదిగోండి ఇక విల్లా కట్టారు. ఇదిగోండి ఇందాక ఒక వీడియో చేస్తాను. ఈ రోడ్డు అండి, ఈ రోడ్డు మళ్ళీ చతుర్భుజవాడ నుంచి ఈ రోడ్డు కలుపుతారండి. ఇలా వచ్చి ఇలా బందర్ రోడ్డు అండి. మళ్ళీ ఇదిగోండి కాలేజీ, ఇక్కడ కాలేజీస్ ఇవన్నీ కాడ, ఇవన్నీ కాలేజీ. మళ్ళీ ఇంకొక బ్యారేజీ ఉందన్నా కదా, ఇంకోటి ఉంది, అటైనా వెళ్ళొచ్చండి. 2 ఉన్నాయి. బందర్ రోడ్ ఇంకో వంతెన కాడ ఉంది, ఆల్రౌండ్ వచ్చేసి అక్కడ. అవి నారాయణ చైతన్య కాలేజీ దగ్గర అండి. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చూస్తే నా పేరు హిమగిరి అండి. ఇది వచ్చేది షోడవరం అండి. ఈ షోడవరం ఇటు వచ్చేదేమో పెద్ద పులిపాక. ఇక్కడ ఇన్నర్ రింగ్ రోడ్డు మార్కింగ్ ఇదిగోండి, ఇక్కడ నుంచి ఇన్నర్ రింగ్ రోడ్ అండి. ఇది వచ్చి పెనమలూరు అండి. పెనమలూరు వణుకూరుకి మధ్యలో వస్తుంది అనమాట, ఈడుపుగల నుంచి ఇన్నర్ రింగ్ రోడ్డు. చూశారు కదా, అదొక స్టోను. కట్ట మీద స్టోన్ ఉందండి, కస్టమైజ్ స్టోన్. ఇదొకటి స్టోన్ అండి. దీని అవతల 3 స్టోన్ అనమాట. సెంటర్ డివైడర్ వచ్చి వస్తుంది అనమాట. అమరావతికి వెళ్ళి ఇన్నర్ రింగ్ రోడ్డు మార్కింగ్ కాడ అయిపోయిందండి. పొలాల నుంచి వస్తుంది, అది పెనమలూరు. ఈ అపార్ట్మెంట్ కనిపించేది పెనమలూరు అండి. ఇటు నుంచి వస్తుంది అనమాట. ఈ సర్వే నెంబర్లో కాడ రిజిస్ట్రేషన్ ఆపేశారు. ఇదిగోండి అక్కడ ఉంది, డూమ్ చేసి చూపిస్తా చూడండి. అదొకటి 1 2 3 అదిగోండి 3 రాళ్ళు కాడ వేసారండి. ఇది పెనమలూరు అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నా పేరు హిమగిరి. ఇదిగోండి పెనమలూరు. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్.